మొన్న కేటీఆర్ గారు గద్వాల్ పర్యటన చేశారు కదా. సో దీంట్లో భాగంగా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. ఏమన్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మగాళ్ళు అయితే ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరి చేత కూడా రాజీనామా చేయించండి. రాజీనామా చేయించి మళ్ళీ మనం ఎలక్షన్కి వెళ్దాం. ఆ ఎలక్షన్లో ప్రజలే మీకు తీర్పిస్తారు. అంతకుముందు కేసీఆర్ గారు చేసినటువంటి 10 సంవత్సరాల పాలన ఎలా ఉంది, దాని తర్వాత మీరు ఇప్పుడు చేపడుతున్న పాలన ఎలా ఉంది అనేది ప్రజలే నిర్ణయిస్తారు. సో దీనికి కనుక మీరు మగాళ్ళు అయితే దీనికి అంగీకరించండి అని చెప్పేసి ఒక సవాల్ విసిరారు కదా. అయితే ఇప్పుడు దీనికి అంటే కేటీఆర్ గారికి కౌంటర్గా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయినటువంటి అద్దంకి దయాకర్ గారు అయితే మరి దీనికి కౌంటర్ వేయడం జరిగింది. అయితే ఆయన ఏమంటున్నారు అంటే, సరే మీరు ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఒకసారి అంతకుముందు గుర్తు తెచ్చుకోండి. 10 సంవత్సరాల్లో మీ పార్టీ నుంచి ఏకంగా మరి 38 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. సో అప్పుడు వాళ్ళ చేత మీరు రాజీనామా చేయించారా? మళ్ళీ ఎలక్షన్లకు వెళ్ళారా? వెళ్ళలేదు కదా. మరి అప్పుడు మీ మగతనం ఏమైంది? మరి కేసీఆర్ గారి మగతనం ఏమైంది? మరి మీ మగతనం ఏమైంది? సో మరి ఇప్పుడు ఈ విధంగా మీరు ఎలా కామెంట్ చేయగలుగుతున్నారు అని చెప్పేసి కేటీఆర్ గారికి ఒక కౌంటర్ వేశారు అనేది చెప్పాలి.